హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను నా యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి మంచి హెయిర్ స్టైల్స్ అండ్ అలాగే మేకప్ టిప్స్, పార్లర్ బేసిక్ అండ్ అడ్వాన్స్ అన్ని క్లాసెస్ చెప్తాను. ఒకవేళ మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా, ఒకవేళ నా వీడియోస్ మీకు ఏమైనా నచ్చినా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీకు యూస్ఫుల్గా అనిపిస్తే. ఈరోజు టాపిక్ మనకి హెయిర్ స్టైల్ అనమాట. నేను బేసిక్గా పార్టీ వేర్ హెయిర్ స్టైల్ ఈరోజు ఒక క్లయింట్ ఉంటే పార్టీ వేర్ హెయిర్ స్టైల్ ఉంది అంటే తనకి చేశాను. ఫస్ట్ మనం హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకున్న తర్వాత 3 సెక్షన్గా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను డివైడ్ చేసుకున్నాను కదా, అలా ఒక్కొక్క సెక్షన్ తీసుకొని అవుట్ సెక్షన్ నుంచి ఒక హెయిర్ని తీసుకొని కింది సైడ్ నుంచి అంటే ఇన్సైడ్ నుంచి లోపలికి మనము అల్లుకోవాలి. ఇదేంటంటే మనకి ఇలా చేయడం వల్ల అవుట్ సైడ్ హెయిర్ స్టైల్, దీన్ని అవుట్ సైడ్ హెయిర్ స్టైల్ అంటారు. ఇలా చేయడం వల్ల మనకి కొంచెం హెయిర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే చూడడానికి కూడా కొంచెం ప్రిటీగా ఉంటుంది. అండ్ ఇలానే హెయిర్ని అంతా ఒక్కొక్క సెక్షన్ తీసుకొని వేయాలి. అండ్ నేను ఇక్కడ అల్లిన తర్వాత కొంచెం హెయిర్ని పుల్ చేస్తున్నాను కదా, అలానే హెయిర్ని పుల్ చేయాలి. పుల్ చేయడం వల్ల కొంచెం అవి ప్లీటింగ్స్ నీట్గా కనిపిస్తుంది. ఒక చిన్న చిన్న సెక్షన్ తీసుకొని ఇన్సైడ్ వేసుకొని దాన్ని మళ్ళీ మనము అల్లుకోవాలి. అలా అల్లుకున్న తర్వాత ఆ హెయిర్ని కొంచెం పుల్ చేయాలి. పుల్ చేయడం వల్ల మన ప్లీటింగ్ మంచిగా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఈ హెయిర్ స్టైల్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇది పార్టీ వేర్ హెయిర్ స్టైల్స్. మనకు నార్మల్గా ఏవైనా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి, హాఫ్ శారీస్కి అండ్ గాగ్రా చోలీస్ ఉంటాయి కదా, అలాంటి డ్రెస్సెస్కి ఈ హెయిర్ స్టైల్ మంచిగా సూట్ అవుతుంది. హెయిర్ని మాత్రం కన్ఫామ్గా పుల్ చేయాలి. ఇక్కడ నేను పుల్ చేస్తున్నాను కదా, అప్పుడే మన హెయిర్ స్టైల్ మంచిగా కనిపిస్తుంది. హెయిర్ పుల్ చేయకుండా మనం అలానే వదిలేస్తే ఆ హెయిర్ స్టైల్ ఇంత మంచిగా కనిపించదు. అందుకోసమని మనము ఇలా అల్లుకున్న తర్వాత కన్ఫామ్గా హెయిర్ని పుల్ చేయాలి. పుల్ చేసేసి మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అల్లేసుకొని మిగిలింది మనము నార్మల్గా అల్లుకోవడమే. దీన్ని అవుట్ సైడ్, ఇప్పుడు నేను ఇక్కడ ఉల్టా అల్లుతున్నాను చూడండి, అలా అల్లుకొని దాన్ని కూడా కొంచెం మనము పుల్ చేయాలి. ఇంత ముందుకు నేను లాగాను కదా, అలానే పుల్ చేసేసుకొని వదిలేయాలి. అండ్ నెక్స్ట్ ఈ 2 సెక్షన్స్ అయిపోయిన తర్వాత మనము థర్డ్ సెక్షను, ఇప్పుడు మనము ఇక్కడ చూడండి నేను ఎలా లాగుతున్నానో అలానే లాగాలి. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ మళ్ళీ కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని 3గా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం సేమ్ ఎలా అల్లామో దీనికి కూడా అంతే, చిన్న చిన్న సెక్షన్ తీసుకొని కింది నుంచి ఇన్సైడ్ వేసుకొని హెయిర్ని అల్లాలి. ఈ బ్రైడ్ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కన్ఫామ్గా హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. కోమ్ చేసుకుంటేనే మనకి సెక్షన్స్ ఒక్కొక్కటి నీట్గా వస్తాయి. అందుకోసమే మనము హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. నేను అసలు ఏం స్ప్రేస్ వాడలేదు అండ్ సీరమ్స్ వాడలేదు, సెట్టింగ్ స్ప్రే వాడలేదు, ఏం వాడలేదు. జస్ట్ నీట్గా కోమ్ చేసేసి ట్యాంగిల్స్ అన్నీ తీసేసి హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసిన. తన హెయిర్ చాలా బౌన్సీగా ఉంది కాబట్టి హెయిర్ స్టైల్ చాలా నీట్గా వచ్చింది. ఇలా మనము హెయిర్స్ని చిన్న చిన్న సెక్షన్ తీసుకొని అల్లుకొని ఇలా పుల్ చేయాలి హెయిర్ని. చూడండి ఇక్కడ నేను చేస్తున్నాను కదా, సేమ్ అలానే. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తం హెయిర్ని అంతా అవుట్ సైడ్ ప్లాట్ చేయాలి. అల్లుకున్న తర్వాత మొత్తం దాన్ని కూడా హెయిర్ని పుల్ చేయాలి. పుల్ చేసిన తర్వాత ఈ 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ హెయిర్స్ని తీసుకొని మళ్ళీ కొంచెం అల్లుకొని కింద ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసేయాలి. రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత మీకు కావాలంటే హెయిర్ని అలానే లీవ్ చేసుకోవచ్చు. తనకి పార్టీ ఉందని చెప్పింది కాబట్టి నేను ఈ హెయిర్ స్టైల్కి కొంచెం ఇంకా మంచి కనిపించాలని, ఇంకా మంచి లుక్ రావాలని హెయిర్ని కర్లింగ్స్ చేశాను. ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకున్న తర్వాత మనము వాటికి సెట్ చేయడానికి యూపిన్స్తోని 3 దగ్గరికి అనేసుకొని ఇట్లా సెట్ చేసుకోవాలి. 3 యూపిన్స్ పెట్టేసి సెట్ చేసేసాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు హెయిర్ తనకి నేను కర్లింగ్ చేస్తున్నాను. కర్లింగ్ రాడ్ హీట్ చేసేసుకొని, మనకి కర్లింగ్ చాలా తొందరగా అయిపోతుంది ఫాస్ట్గా, అట్లా కర్లింగ్ చేయాలి. హెయిర్ అంతా కర్లింగ్ చేసేసి వదిలేయాలి. ఇది హెయిర్ స్టైల్. మనకు కావాలంటే ఇలానే వదిలేసుకోవాలి, కానీ తనకి నైట్ పార్టీ ఉందని తనే బీడ్స్ తెచ్చుకుంది. అందుకోసం నేను ఒక్కొక్క సెక్షన్స్లలో ఇలా బీడ్స్ని పెట్టాను. ఇలా కూడా బాగుంది. అండ్ నైట్ టైం కాబట్టి కొంచెం మంచి లుక్ రావాలనంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.